హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా బొరుగు ముద్దలు చేసుకుంటున్నాం. మనం అదే బయట కొనాలంటే 2 బొరుగు ముద్దలు 10 రూపాయలు అంటారు మార్కెట్లో, కానీ షాపుల్లో కానీ షాపులు ఇప్పుడు తక్కువైనవి. ఈ బొరుగు ముద్దలు మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ ఒక బాండీ పెట్టేసుకొని బాండీ వేడెక్కినాక 3 కప్పులు బొరుగులు తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మెత్తంగా ఉండకూడదు బొరుగు ముద్దలకి. ఈ విధంగా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనము ఒక జలి గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మెత్తగా వండుకుంటే ఇక్కడ నా చేతిలో ఉన్నాయి చూసారు, ఇట్లా నలిపితే నలిగిపోవాలి. మనకు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఈ జలి గిన్నెలోకి తీసేసుకొని పొయ్యి మీద బాండి పెట్టేసుకొని మనం ఇక్కడ బెల్లం 1 కప్పు వేసుకున్నాం. 3 కప్పులకి 1 కప్పు బెల్లం. మనం బొరుగులు ఏ కప్పుతోటి అయితే తీసుకున్నాం అదే కప్పుతోటి బెల్లం వేసుకోవాలి. ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా ఈ బెల్లం కరిగించుకొని వడగట్టుకోవాలి. వడగట్టుకుంటే మనకి ఏదైనా ఇసుక కానీ ఏదైనా డస్ట్ ఉంటే మనకి మొత్తం తీసేసుకోవాలన్నమాట. మళ్ళీ అదే బాండి గడిగేసుకొని చూసారా ఇసుక తగులుతున్నది, అదే బాండి గడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మనం ఏదైతే వడగట్టుకున్నామో ఈ బెల్లం పాకం బండిలో పోసేసుకొని పాకం వచ్చిందాకా మనం ఉడికించుకోవాలి. ఈ బొరుగు ముద్దలు పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. చిన్నప్పుడైతే ఏం కొనుక్కునే వాళ్ళము, రూపాయికి 2 రూపాయలకు ఒక బొరుగు ముద్ద ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా మనం మంచిగా పాకం వచ్చిందాక ఉడికించుకోవాలి. ఇక్కడ 2 యాలక్కాయలు కొట్టేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ ఉంటుంది, రుచి అనిపించిద్ది. మనం పాకం ఉడికిందనుకో మనకి మంచి వాసన వచ్చిద్ది. ఈ యాలక్కాయలు ఇట్లాగ 2 యాలక్కాయలు కొట్టేసుకోవాలి. చూసారా ఉడుకుతున్నది. పాకం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఇట్లా వేసుకొని రాలేదు, మనం పాకం వేసినప్పుడు నీళ్ళు వేసామనుకో అది నీళ్ళలో కలిసిపోయిద్ది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రెండోసారి చెక్ చేసుకున్నాం. పాకము కరెక్ట్గా తీసుకోవాలి, లేకపోతే బొరుగు ముద్దలు అనేవి రావు, బంకలు సాగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ చూసారా రాలేదు. బాగా పాకాన్ని మంచిగా తీసుకోవాలి, అప్పుడే మనకు బొరుగు ముద్దలు మంచిగా వస్తాయి. ఇంకొక 2 నిమిషాలు పట్టిద్ది, చూపిస్తా. ఈ విధంగా చూసుకుంటా ఉండాలి. ఇప్పుడు కూడా రాలేదు, ఇది తీగ పాకం వచ్చింది. ఈ విధంగా ఉంటే చూసారా ఎట్ట తీగ సాగిందో, ఈ విధంగా ఉంటే రాదు బొరుగు ముద్ద. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చిద్ది అన్నమాట, పాకం వచ్చేసింది. మనం ఇట్లా పాకాన్ని తుంచితే తునిగిపోవాలి, అప్పుడు మనకి మంచిగా పాకం వచ్చినట్టు అన్నమాట. అది ఇట్లాగా తునిగిపోవాలి, ముక్కలు ముక్కలు అయిపోవాలి. ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది. మనం బొరుగులు వేసేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా తొందరగా చేసేసుకోవాలి, లేకపోతే మనకు అంతా గట్టిగా అవుతుంది. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. తొందరగా కలిపేసుకొని మనకి వేడి మీదే ఉండలు చుట్టుకోవాలి, లేకపోతే రావు బొరుగు ముద్దలు. మనం చేతితోటి చుట్టలేం, కానీ ఇంత వేడి మీద ఒక గెంటి తీసుకొని ఆయిల్ పూసేసుకొని గెంటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసేసుకొని మనము ఈ విధంగా మంచిగా ఇట్లాగా అద్దుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒత్తుకోవచ్చు, అప్పుడు చెయ్యి కాలకుండా ఉండిద్ది, మనకి బొరుగు ముద్దలు కూడా బాగా వస్తాయి. ఇది ఇట్లాగన్నమాట, అప్పుడు మన చెయ్యి అనేది కాలకుండా ఉండిద్ది. ఇవన్నీ ఒక్కొక్కటి గెంటితోటి తీసి అటు పెట్టేసుకొని మనం తర్వాత చేసుకోవచ్చు ఇట్లాగా, అప్పుడు తర్వాత ఒత్తుకోవచ్చు. మనకు బొరుగు ముద్దలన్నీ రెడీ అయిపోయినాయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 3 కప్పులు బొరుగులకి నాకు 14 బొరుగు ముద్దలు అయినాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా బాగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.